అంటే నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో గంటన్నర మాట్లాడతారు. రాజీవ్ గాంధీ గారు మాట్లాడి ఏమంటారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడిండ్రు. ఇది చరిత్ర కాదని లేని వాస్తవం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బీసీ మహాసభపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ మండిపడ్డారు. బీసీల గురించి కవిత ధర్నా చేయడానికి సిగ్గులేదా అంటూ నిప్పులు చెరిగారు. బీసీల మీద ఈ రోజే ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లొచ్చిన కవిత సీఎం కావాలనుకుంటోందని, కేటీఆర్ కు పోటీ అవుతుందని గోనె ప్రకాష్ అన్నారు. ఈ రోజు కవితమ్మ బీసీ ఏదైతుందో నినాదం తీస్తున్నా. జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పింది, భారత జాగృతి తరఫున దేశమంతా ఉద్యమిస్తా చెప్పింది. ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పింది. తల్లి ఏంది ఆ పని చేయక ఏదైతుందో ఈ బీసీ నినాదం పెట్టావు. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి నాడు ధర్నాలు ఉందమ్మా. ఎవరైనా ధర్నా చేస్తారమ్మా? ఆమె చేసిన సంస్కరణ గురించి స్మరించుకోవాలి. ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు. సిగ్గుండాలా? అయితే నిన్న చేయనుండే, అయితే రేపు చేయి, ఇంకెప్పుడైనా చేయి. జయంతి కార్యక్రమాలు చేయాలి తప్పితే ధర్నా చేయడం ఏదైతుందో ఇది అవివేకము. పోటీ నడుస్తుందమ్మా. జాతకం ఏదైతుందో నాకు తెలిసిన ప్రకారం నీకు ఒక జాతకుడు దొరికింది లేటెస్ట్గా జైల్లోకి వెళ్ళి వచ్చినాక. నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిండట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది, చంద్రబాబు గారు అయింది, మన రేవంత్ రెడ్డి గారు నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని అన్నకు పోటీగా మొన్న అసెంబ్లీలో బామర్దులు. ఈరోజు ఏ ఒక్క బీసీ నాయకులు లేదండి. అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. కౌన్సిల్ ఆమె మాట్లాడుతుంది, ఇక్కడేమో వాళ్ళ అన్న ఉన్న వాళ్ళ బావ మాట్లాడుతున్నారు. అంటే మీరేనా? అధికారం ఉన్నప్పుడు మీరే, అధికారం లేనప్పుడు కూడా కనీసం లీడర్షిప్ని ఎలివేట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను కవితమ్మని అడుగుతున్నా. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి స్లోగన్ అక్కడనేమో నిజామాబాద్లో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి జై జై ఇటువంటి స్లోగన్ ఇవ్వద్దని చెప్పాలి కదా, చెప్పాల. నిన్న నూతన సంవత్సరంలో కేటీఆర్ గారు సమక్షంలో అక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ ఏంటమ్మా?